అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఏప్రిల్ 16వ తారీఖు బుధవారం రోజున ధనుసు రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది ఇదే. ఖచ్చితంగా 5 సంఘటనలకు అయితే ధనుసు రాశి వారికి ఏప్రిల్ 16వ తారీఖు బుధవారం రోజున ఎలాంటి 5 సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఫోన్ కాల్ వల్ల ధనధాన్యాలకు లోటు లేకుండా ఉన్నానో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవాలన్నా ఖచ్చితంగా చిన్న నియమాన్ని పాటిస్తే కనుక ఖచ్చితంగా మీ ఇల్లు కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. ధనధాన్యాలతో తుల్లుతూగుతూ ఉంటుంది. అసలు ధనుసు రాశి వారి ఇంట్లోకి ఏ దేవత వచ్చి వెళ్తుంది, అలాగే ధనుసు రాశి వారు ఎలాంటి నియమాన్ని పాటించాలి, ధనుసు రాశి వారి ఇంట్లో ఎలాంటి దైవశక్తి ఉంది, ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏంటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. ధనుసు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనుసు రాశి వారి ఇంట్లోకి ఒక దైవశక్తి అనేది వస్తుంది. ఇక ధనుసు రాశి వారి యొక్క లక్షణాలను కనుక మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. ఎక్కువగా దాన ధర్మాలను చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరికి మునుపటి కంటే కూడా ఈ సమయంలో బాగుంది. అంటే మునుపు చాలా కష్టాలను అనుభవించి ఉన్నారు. ఏది చేసినా కలిసి రాకపోవడం, చేతిల్లో ధనం అనేది అస్సలు నిలవకపోవడం, అనవసరంగా అపనిందలు పడడం, చేసినా చేయకపోయినా తప్పులకి శిక్షలు అనుభవించడం, ఇలాంటివి ఎన్నో సమస్యలను ఎదుర్కొని, ఎన్నో బాధలను ఎదుర్కొని, ఎన్నో గండాలను దాటుకొని వీరు ఖచ్చితంగా ముందుకు వచ్చి ఉన్నారు. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులని ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తులకి ఈ సమయంలో అదృష్టం అనేది కలిసి వస్తుంది. గోచారం అనేది కూడా ఇక వీరికి వినూత్నమైనటువంటి ఆలోచనల పైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వినూత్నంగా అంటే ఏదైనా సరే కొత్తగా ప్రయత్నించాలి అనుకుంటారు. సాధారణంగా అందరూ చేసినట్టుగా కాకుండా వినూత్నమైన కొత్త ప్రయత్నాలు చేస్తారు. దానికి తగినటువంటి శ్రమను కూడా తీసుకుంటూ ఉంటారు. ఇలా వీరు ఏది కొత్తగా ప్రయత్నం చేసినా సరే తగినటువంటి శ్రమను అయితే తీసుకోవడం, తగిన విధానంగా కష్టపడడం, పూర్తిగా అంటే వీరికి ఎంతైతే కష్టపడగలుగుతారో అంతకు మించి కష్టపడి చివరకు విజయాన్ని మాత్రం సాధించి తీరుతారు ఈ రాశివారు. కనుక ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి విజయ అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఇక వీరు పడినటువంటి బాధలు, సమస్యలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఈ దేవత అనుగ్రహంతో. ముఖ్యంగా వీరి యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహంతో కూడా వీరు జీవితంలో ముందుకు సాగబోతున్నారు. ఇది వరకు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఉద్యోగంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొని ఉద్యోగపరంగా అసలు ఎంతో ఉత్తీర్ణత పొంది ఎంతో చదువు అయిన తర్వాత ఉద్యోగం రాకపోగా అనవసరంగా చాలా కూడా కష్టాలు పడడం, ఆర్థికంగా కూడా అనేక రకాల బాధలు అనుభవించడం, ఇలా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొన్నారు. కానీ ఈ సమయంలో వారి కష్టాలు అనేటివి ఖచ్చితంగా తొలగిపోబోతున్నాయి. వీరి యొక్క కష్టాలకి పులి స్టాప్ పడబోతున్నాయి. ఎందుకంటే గురువు బలం అనేది వీరికి చాలా అనుకూలంగా ఉంది. గురువు యొక్క అనుగ్రహం ఎవరికైతే అనుకూలంగా ఉంటుందో వారు మట్టి ముట్టినా సరే బంగారంగా మారుతుంది. వారు పడినటువంటి అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు కూడా 100% తొలగిపోయి మట్టి ముట్టినా సరే బంగారంగా మారుతుంది. కనుక వీరు ఏది చేసినా కలిసి వస్తుంది. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్నా అది కూడా కలిసి వస్తుంది. అంతేకాదు ఏ రంగంలో ఉండే వారికైనా అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక వీరు వ్యాపారం అంటే చిన్న వ్యాపారం నుండి కూడా పెద్ద వ్యాపారం వరకు కూడా అధిక లాభాలు ఉన్నాయి. జనాకర్షణ, ధనాకర్షణ కూడా అధికంగా ఉంది ఈ రాశి వారికి. అలాగే ధనుసు రాశి వారికి వ్యక్తులకి వీరికి నాయకత్వమైన లక్షణాలు అధికంగా ఉంటాయి. సమానమైనటువంటి న్యాయాన్ని పంచాలనుకుంటూ ఉంటారు. ఎవరైనా సరే తన వారైనా పరాయి వాళ్ళైనా
తప్పు చేస్తే ఒకే విధానంగా శిక్షించాలనుకుంటారు. తమకున్నటువంటి పేరు పలుకుబడులు కూడా పొరపాటున కూడా వీరు వాడుకోరని చెప్పుకోవచ్చు. ఎంతటి పేరు ప్రతిష్ట డబ్బు ఉన్నా సరే, హోదా ఉన్నా సరే దానిని పొరపాటున కూడా వాడుకొని తప్పు చేసిన వారిని శిక్షించకుండా వదిలివేయాలని అస్సలు అనుకోరు ఈ రాశివారు. అయితే ఈ రాశి వారికి మరి ఏ దైవ అనుగ్రహం ఉంది, ఏ దేవత ఆ రాత్రి సమయంలో వీరింట్లోకి గల్లు గల్లుమని నడుచుకుంటూ వస్తుంది అని తెలిస్తే మీకు గుండె ఎందుకు జల్లమంటుందో కూడా తెలుసుకుందాం. అయితే లక్ష్మీదేవి రాత్రి సమయంలో మీ ఇంట్లోకి 100% కూడా అడుగు పెడుతుంది. అమ్మవారు వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకొని ఉండాలి అన్న, అలానే మీ ఇంట్లోకి రాత్రి సమయంలో పితృదేవతలు కూడా వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటున్నారు. అయితే మీ ఇంట్లోకి వచ్చినటువంటి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుగ్రహంతో మీకు డబ్బు అనేది చేతిలో నిలవాలి అన్న, కుటుంబ పరంగా సమస్యలు తొలగిపోవాలన్నా, పిల్లలు చెప్పిన మాట వినాలి అన్న, అలానే ఇంట్లో ఆరోగ్య సమస్యలు అనేటివి లేకుండా ఉండాలన్నా పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది 100% కూడా మనకి ఉండాలి. అలా పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది మనపైన ఉండాలి అన్న, ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారిపైన పితృదోషాలన్నీ తొలగిపోయి, ఇతర అన్ని రకాల దోషాలు తొలగిపోయి, ఇంట్లో అన్నీ కూడా ప్రశాంతంగా ఉండాలి, సానుకూలంగా సాగిపోవాలి. అలాగే మీపైన ఉన్నటువంటి నెగిటివిటీ కూడా తొలగిపోవాలి. అలానే డబ్బుకి లోటు అనేది లేకుండా ఉండాలి అంటే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో, అంటే ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాత్రి సమయంలో కొద్దిగా అన్నాన్ని తీసి, అంటే రాత్రి సమయంలో శుభ్రం చేయడం చేస్తూ ఉంటాం కదా, ఆ సమయంలో చాలామంది అన్నం కొంచెం కూడా లేకుండా కూర లేకుండా పూర్తిగా అన్నీ కూడా పడేసి అంటే కిచెన్ని శుభ్రం చేస్తూ ఉంటారు. అలా కాకుండా రాత్రి సమయంలో ఇంట్లోకి పితృదేవతలు అలాగే లక్ష్మీదేవి వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో ఖచ్చితంగా ఇంట్లో కొంచెమైనా సరే అన్నము కూర వండాలి. అన్నము కూర ఇంకా రెండు కూడా కొంచెం కూడా చిన్న చిన్న బౌల్లో తీసి పక్కన పెట్టి ఇంటిని అంటే కిచెన్ని శుభ్రం చేసుకోవడం వలన మీ ఇంట్లోకి వచ్చిన లక్ష్మీదేవి అలానే మీ ఇంట్లోకి వచ్చిన పితృదేవతలు వారు మీ ఇంట్లోకి వచ్చి చాలా సంతోషంగా మీ దీవించి వెళ్తారు. అందువల్ల మీ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు, ఇంట్లో సంపద అనేది పుష్కలంగా ఉంటుంది. అలానే రాత్రి సమయంలో పొయ్యిని అంటే తప్పకుండా శుభ్రం చేయాలి. ఇలా చేస్తే డబ్బుకి అసలు లోటు అనేది ఉండదు. మీ ఇంట్లో పుష్కలంగా కూడా డబ్బు ఉంటుంది. మీ ఇంట్లో ధనధాన్యాలకి లోటు ఉండదు. మీ ఇంట్లో ధనము ధాన్యంతో పాటు సంతోషం కూడా తప్పకుండా ఉంటుంది. కనుక ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ నియమాలను పాటించాలి. ఇక అమ్మవారు రాత్రి సమయంలో గల్లు గల్లుమని మీ ఇంట్లోకి నడుస్తూ వస్తారు. అంతేకాదు మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. ఇంకా మీ ఇంట్లో పితృదేవతల యొక్క పూర్తి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు కూడా మీ పైన 100% కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అద్భుతంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు అంటే దైవానుగ్రహంతో పాటుగా మీ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా 100% మీకు కలుగుతుంది. వారి యొక్క అనుగ్రహంతో మీరు జీవితంలోనే ఇంకా కూడా ముందుకు సాగిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ధనుసు రాశి వారికి ఎలాంటి నియమాలను పాటించాలి, వీరి ఇంట్లో దైవశక్తి ఉండాలి అంటే ఏం చేయాలి, వీరి ఇంట్లోకి రాత్రి సమయంలో ఏ దైవశక్తి వస్తుందనేది కాబట్టి రేపటి రోజున వీరికి అయితే కొన్ని పరిస్థితులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే మీ గోచార రీత్యా కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున 8 గంటల తర్వాత ఒక హఠాత్ పరిణామం అయితే మీ జీవితంలోకి చోటు చేసుకోబోతుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు మీ యొక్క జీవితంలో హఠాత్ పరిణామానికి గురి అవుతారు. ఒక సీరియస్ మ్యాటర్ అయితే మీకు అందబోతుందని చెప్పుకోవాలి. అంటే మీరు చాలా కాలంగా ఎదురు చూసినటువంటి ఒక సమస్యకు ఒక మంచి పరిష్కారం అనేది మీకు కలగబోతుందని చెప్పుకోవాలి అన్నమాట. మీరు అసలు సాధ్యం కాదు అనుకున్నటువంటి పని కూడా సాధ్యమవుతుంది. దానివల్ల మీరు ఒక చక్కటి ప్రణాళికను కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే మీరు యొక్క ఫోన్ కాల్ ద్వారా ఒక చెడు వార్తను కూడా వినేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీ బంధువులకు సంబంధించినటువంటి ఒక చెడు వార్తను మీరు వినేటువంటి అవకాశాలు ఉన్నాయండి. అది కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరైనా కానివ్వండి, మీ బంధువులు కావచ్చు, మీ చుట్టూ ఉన్నవారు కావచ్చు,
లేదంటే మీ యొక్క స్నేహితులు కావచ్చు, లేదంటే మీ యొక్క అక్క చెల్లెలు, సోదరీమణులు ఉంటారు కదండీ. ఈ విధంగా ఎవరో ఒకరి విషయంలో కొంత ఆరోగ్య సమస్య అయితే గురించి మీరు వినేటువంటి ఉండబోతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటి వార్త వలన మీ యొక్క ధనుసు రాశి వారు కొంత ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మీరు అంతా కూడా ఆ శివయ్య పైన భారం పెట్టేసి అంతా కూడా ఆయనకే చెప్పుకోండి.